వెల్కమ్ టు టీ10. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ట్రంప్ సుంకాల చర్చనే నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ ట్రంప్ సుంకాలు ఎందుకు వేశాడు, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా కోసమే ఏదైనా చేస్తాను అని చెప్పిన ట్రంప్ వివిధ దేశాల మీద దిగుమతి అయ్యే వస్తువుల మీద మీరు ఎంత టారిఫ్ విధిస్తారో మేము అంతే విధిస్తాం, ఇది ప్రతీకారం కాదు మా దేశం కోసమే అనే తీరులో ఆయన చెప్తా ఉన్నాడు. వివిధ దేశాలు ఈ విషయం మీద ఎట్లా రియాక్ట్ అయినాయి, ఆ దేశాల మీద ప్రభావం ఏంటి, మన దేశం మీద ట్రంప్ సుంకాల ప్రభావం ఎట్లా ఉంటుంది, మోడీ ఏమంటున్నాడు, మన దేశంలో వివిధ రంగాలు ఎట్లా ప్రభావితం అవుతాయి అనే విషయాల మీద మాట్లాడుకుందాం. వాటి మీద మాట్లాడడానికి మన స్టూడియోలో కేవీఎస్ఎన్ రాజు గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. ట్రంప్ ఈ సుంకాలను పెంచే ఆలోచన ఎందుకు చేశాడు, మన దేశం మీద వాటి ప్రభావం ఎట్లా ఉంటుంది? అది మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టే, మేక్ ది అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే రెండు అంశాల మీద ట్రంప్ గారు ఎన్నికల్లో ప్రచారం చేశారు, గెలిచారు. ఇప్పుడు దాన్ని నేను అమల్లోకి తీసుకొస్తాను. రెండు స్లోగన్స్ ఏవైతే నేను ఇచ్చానో వాటిని అమలు చేయాలి అని అంటే నేను కొన్ని చర్యలు చేపడతాను. ఆ చర్యలు ప్రజలకి ఇబ్బంది అయినా, ఇప్పుడు చెప్తున్నారు ఆయన, ప్రజలకి ఇబ్బంది అయినా అది తాత్కాలికమైన ఇబ్బంది తప్ప అది శాశ్వత ఇబ్బంది కాదు. శాశ్వత సమస్య పరిష్కారం కోసం ఈ తాత్కాలిక ఇబ్బందుల్ని, తాత్కాలికంగా వస్తున్న ఒడిదుడుకుల్ని ప్రజలు భరించాలి, కొన్ని రోజులు భరించాలి అని ట్రంప్ గారు చెప్పారు. ఇప్పుడు మొన్న మన లెక్క ప్రకారం అయితే 3వ తారీఖు, కానీ అమెరికా లెక్క ప్రకారం అయితే 2వ తారీఖు ఏప్రిల్ 2 నాడు ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పినని, మా ఎగుమతుల మీద మీరు ఎంత వేస్తారో పన్ను, మేము మా దిగుమతుల మీద కూడా మేము అంతే పన్ను వేస్తాం అని చెప్పినని చెప్పి, అది కారణం ఆయన చెప్పింది. కానీ సుంకాలు అన్నది మనం అర్థం చేసుకుంటే ఇది దిగుమతి సుంకం, ఎగుమతి సుంకం. అవును, ట్రంప్ గారు వేస్తుంది అమెరికాకి వస్తున్న దిగుమతుల మీద. అవును, వివిధ దేశాల నుండి వస్తున్న వస్తువులు అమెరికాకి, వాటి మీద దిగుమతి సుంకం ఇప్పుడు నిర్ణయించారు. అది 27% అని పేపర్లో వచ్చింది. ఫైనల్ గా 26%ని భారతదేశం నుండి వస్తున్న దిగుమతులు అమెరికాకి, వాటి మీద 26% వరకు పన్నులు విధించారు అన్నది వచ్చింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ట్రంప్ గారు సుంకాలు విధిస్తే అమెరికాకి లాభమా నష్టమా, అమెరికా మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, అమెరికా ప్రజల మీద ఎట్లా పడుతుంది, అది ఆయన ఆలోచించే ముందే చెప్పారు. ఇది ప్రజలకు ఇబ్బంది పెడుతుంది అంటే అర్థం ఏంటి అని అంటే, దిగుమతి సుంకం మా ప్రభుత్వం ఆదాయం వనరుగా తీసుకొస్తుంది తప్ప అది అటు వ్యాపారస్తుల మీద గాని, ఎగుమతి చేసే కంపెనీలు గాని, దిగుమతి చేసే కంపెనీల మీద ప్రభావం కాకుండా ఏదైతే పన్ను విధిస్తున్నామో ఆ పన్ను ప్రజల మీద భారం పడుతుంది, ప్రజలకి ధరలు పెరిగే రూపంలో వస్తుంది అన్నట్టు చూచాయిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఆయన ముందే అన్నారు, ప్రజలు సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి అని అంటే, ప్రభుత్వం ఆదాయం కోసం దిగుమతి పన్ను వేస్తే అది కంపెనీ మీద ప్రభావం పడకుండా దిగుమతి చేసుకునే కంపెనీ మీద గాని, లేదు ఎగుమతి చేసే కంపెనీ మీద గాని ప్రభావం పడాలి. అప్పుడు కంపెనీల మీద ప్రభావం పడుతుంది. కానీ ట్రంప్ గారు చెప్పింది ఏంటి, ఇది ప్రజలకి ధర పెరుగుదలలో ఉంటది, అంటే వినియోగదారులకి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఉదాహరణ చూడొచ్చు, మీకు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గాయి అని నిన్న మన పెట్రోలియం శాఖ మంత్రి గారు చెప్పారు. కానీ నిన్ననే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి అని చెప్పి, తగ్గడం వల్ల మేము వినియోగదారులకి ట్యాక్స్ పెంచడం లేదు, వినియోగదారులకి ధర పెంచడం లేదు, ట్యాక్స్ కాదు ధర పెంచడం లేదు, డీజిల్ గాని పెట్రోల్ గాని. ఏం చేస్తున్నారు, వాళ్ళ సెంట్రల్ ఎక్సైజ్ పెంచుతున్నారు అన్నారు, అంటే ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందా ట్రంప్ గారు చెప్పినట్టే, ఇక్కడ ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుంది. ఎందుకు, అది కంపెనీల మీద భారం ఏం కాదు, కంపెనీలకి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది కాబట్టి కంపెనీలకి ఆదాయం వస్తుంది. కానీ ఎవరికి లాభపడాలి, ఆ తగ్గిన ధర ఎవరికి వెళ్ళాలి, జనానికి వెళ్ళాలి. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో భారతదేశంలో పెట్రోల్ గాని డీజిల్ గాని, వాళ్ళకి ధరలు తగ్గాలి.
ఇప్పుడు ఏం చేశారు మన మోడీ గారు, ట్రంప్ గారు చేసినట్టు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు మేం పెంచడం లేదు, కానీ ట్యాక్స్ పెంచుతున్నాం, ఆదాయం మాకు పెరుగుతుంది. అది కేంద్ర వేసే ట్యాక్స్ పెంచారు. అంటే ఇది ఎవరికి ఉపయోగం? ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. రెండోది, మీకు వంట గ్యాస్ ధర పెంచారు. కానీ ఎన్నికల్లో మోడీ గారు చెప్పింది ఏంటి? మేము దేశవ్యాప్తంగా 500 రూపాయలకే ఉజ్వల దీని కింద ఎవరైతే మా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామో, గ్యాస్ ఇచ్చామో వాళ్ళకి 500 రూపాయలకి ఇస్తామన్నారు. అది కూడా 50 రూపాయలు పెరిగింది. అంటే అత్యంత పేదవాళ్ళు అయిన వాళ్ళు, ఉజ్వల్ స్కీమ్ కింద వచ్చిన వాళ్ళు, మహిళలు అయి ఉండి వాళ్ళకు కూడా 50 రూపాయలు పెంచారు. ఇప్పటికే పన్నులు ఇబ్బంది ఉంది అని అంటే మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధర అందరి వినియోగదారులకి, ఇతర వినియోగదారులందరికీ 50 రూపాయలు పెంచారు. అంటే ప్రభుత్వం ఆదాయ వనరుగా చూసుకుంటుంది తప్ప, ఆదాయం పెంచుకునేటట్టు చూసుకుంటుంది తప్ప, ప్రజల మీద పడే భారం ఎట్లా మీద ప్రభావం పడుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది అన్నది అటు ట్రంప్ గారు గాని ఇటు మోడీ గారు గాని ఆలోచించడం లేదు. అది కీలకంగా మనం ఇప్పుడు ట్రంప్ గారు ఏమన్నారు? ఒకటి, మీరు ఎంత ట్యాక్స్ వేస్తారో మా వస్తువుల మీద మేము అంతే ట్యాక్స్ వేస్తాము అన్నాడు. అందులో న్యాయమే ఉంది కదా, నీవు ఎంత విధిస్తావు నేను అంతే విధిస్తా. ఆయన చేసిన తప్పే ఉంది. ఇంకొకటి, శాశ్వతంగా ఏముండదు, తాత్కాలికంగా ప్రజలు ఇబ్బంది పడతారు అన్నారు. అది నిజమేనా? ఇప్పుడు మీకు మొదటి విషయం నేను చెప్పాను చాలా స్పష్టంగా, ప్రజల మీద భారం వేస్తున్నారు అల్టిమేట్ గా వీళ్ళు అని చెప్పి. ట్రంప్ గారు చేసిన నిర్ణయం, లేకపోతే ట్రంప్ గారు అన్నది మీరెంత వేస్తే నేను అంత వేస్తామన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది అది ఆలోచించాలి. మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు అని అంటే, మీకు రోజు రోజుకి ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గుతుంది, రోజు రోజుకి ప్రజల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. ప్రజలంటే ధనికుడికి పేదలకి మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. దీని వల్ల ప్రభావాలు పడుతున్నాయి. ప్రజల్లో కోపం పెరుగుతుంది ప్రభుత్వం మీద. ట్రంప్ గారు గెలవడానికి కారణం గతంలో ఉన్న బైడెన్ ప్రభుత్వం మీద వచ్చిన కోపమే. దానికి కారణం ఏంటి? ఉద్యోగాలు పెరగకపోవడం, ఆదాయాలు పెరగకపోవడం, ధరలు రెగ్యులర్ గా పెరగడం, వాళ్ళ జీవన పరిస్థితుల మీద ప్రభావం పడేటట్టు అటు విద్య, వైద్యం, ఇవన్నీ అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నిటిలోనూ వాళ్ళు తగ్గించడం, ఇవన్నీ కారణం. అందువలన మీకు ఇప్పుడు కూడా ట్రంప్ గారు ఇప్పుడు దీన్ని ఇంకా ఇబ్బంది పడేటట్టు చేస్తున్నారు. ప్రజల మీద ఇంకా ఇబ్బంది పడేటట్టు. ఇప్పుడు మీకు అదే ఎంత వేస్తే అంత వేస్తాం అంటున్నారు. అది ఎవరి మీద భారం పడుతుంది? ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఇప్పుడు ఆక్వా మొత్తం ఇది. ఎందుకంటే పన్నులు, భారం, ధరలు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పినని ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మోడీ గారికి లేఖ రాశారు, మాట్లాడుతున్నారు. మోడీ గారు ఇప్పుడు చర్చలు చేయాలని చెప్పినాను. ఎవరితో? ట్రంప్ గారితో. ఇంకెవరితో? ట్రంప్ గారితో. ఎందుకనంటే ఇది ప్రభావం పడుతుంది. ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు ఆక్వా వ్యాపారం చేసే వాళ్ళ మీద. దాంతో ధరలు పడితే వాళ్ళ ఆదాయం తగ్గితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. ఇది అందువలన ఇది ఒక సర్కిల్ రూపంలో వస్తుంది ఇది. అందువలన నెక్స్ట్ ఇప్పుడు ట్రంప్ గారు చెప్పిన విషయం, మీరు అడిగిన ప్రశ్నకి మీరెంత వేస్తున్నారో మేమంత వేస్తున్నాం అంటున్నారు. వ్యాపారం చేసేటప్పుడు మనం నా దేశానికి అవసరం ఏంటి, నా దేశంలో నేను దిగుమతి చేసుకున్న దాన్ని ఎట్లా నా ప్రజలకు అందించాలి, దాన్ని బట్టి నేను దాని మీద సుంకం విధించాలా విధించకూడదా, విధిస్తే ఎంత విధించాలి, 5% విధించాలా, 10% విధించాలా, 100% విధించాలా అన్నది నిర్ణయించాలి. అది ప్రజలకు ఉపయోగపడే దాన్ని బట్టి ఆ వస్తువు మీద చెయ్యాలి. అత్యంత ఆధునికమైన కారులు తయారు చేసే దాని మీద మీకు నేను ఏదైతే అమెరికాకు వస్తున్నాయో దాని మీద 25% సుంకం విధిస్తానని చెప్పి అన్నారు. అది అత్యంత ఆధునికమైందా లేకపోతే దిగుమతి చేసుకుందా మామూలు ఇదైనా, కానీ దానివల్ల ప్రభావం ఎవరి మీద పడుతుంది? అత్యంత కార్లు ఉపయోగించేది అమెరికాలో ప్రజలు. ఇప్పుడు దిగుమతి చేసేది ఆ భారం మళ్ళీ ఎవరి మీద వెళ్తుంది? ప్రజల మీదకి వెళ్తుంది. అలాగే మీరు భారతదేశం తీసుకున్నా, భారతదేశం మీద కూడా అది ప్రభావం ప్రజల మీద పడుతుంది. మీరు ప్రజల మీద పడుతుంది అని అంటున్నారు. అమెరికా ప్రజలు ఇప్పుడు ప్రజల మీద ఎఫెక్ట్ అయితే అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రజల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆందోళనలోకి వచ్చారు. చాలా స్టడీ అక్కడ నడుస్తుందని, రోడ్ల మీదకి ప్రజలు వస్తున్నారని చెప్పిన, చాలా ఆందోళన చెందుతున్నారని చెప్పిన. ఎందుకంటే ట్రంప్ గారి నిర్ణయం అది మీ ప్రశ్నలో లేకపోయినా ట్రంప్ గారు ఇప్పటికే
మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపిస్తున్నామని, అట్లాగే అనేక రూపాల్లో మీకు ఆయన ఒక చర్యలు తీసుకుంటున్నారు. కీలకంగా ప్రభుత్వం ఖర్చు తగ్గిస్తున్నారు. ఒక పక్క పన్నుల ద్వారా ఆదాయం గురించి ఆయన పెంచుకోవాలని చూస్తున్నారు, రెండో పక్క ఖర్చు తగ్గిస్తున్నారు. అలాగే USAID అని చెప్పినని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా అయిపోవడం అని, ఇవన్నీ మీకు క్లైమేట్ దాని నుంచి వెనక్కి వెళ్ళడం అని ఖర్చు తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు ఆయన, ఇప్పటికే కొన్ని వేల మందిని తీసేశారని చెప్పిన. అలాగే చాలా డిపార్ట్మెంట్లలో వేల మంది ఉద్యోగులకి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని తీసేసే పరిస్థితి వస్తుందని చెప్పి, ఇదంతా పానిక్ సిచ్యువేషన్. అంటే ఒక పక్క ఆదాయం పెంచుకొని ప్రజల మీద భారం పడేటట్టు, రెండు ప్రభుత్వ ఖర్చు తగ్గించుకుంటూ మళ్ళీ ప్రజల మీద పడేటట్టు, ఇది ఓవరాల్ గా మీకు. అందుకే ఇప్పుడు ఆర్థికవేత్తలు చెప్తుంది ఇది ఇక్కడ ఆగదు, ఇప్పుడు అమెరికా సంక్షోభం కాదు, అమెరికా మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ఏదైతే గ్రేట్ డిప్రెషన్ అని చెప్పినని 1927, 30, 31, 32 వరకు ఉందో ఆర్థిక మాంద్యం అంటాం. ఇప్పుడు అది వచ్చే పరిస్థితి అమెరికాకే కాదు, దాన్ని ప్రపంచమంతా తీసుకొచ్చేటట్టు ట్రంప్ విధానం ఉంది అన్నది ఇప్పుడు ఆర్థికవేత్తలు ఆల్రెడీ విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ప్రపంచానికి తీసుకొచ్చినప్పుడు ఆయా దేశాలు రియాక్ట్ అవుతాయి. దాదాపుగా ఏ దేశాలు ఎట్లా అవుతున్నాయి అంటే అనేది చూసుకున్నప్పుడు ఆ దేశాలు రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఏంటి? మన దేశ ప్రధాని కానీ మన దేశం కోసమే పనిచేస్తున్న అత్యంత దేశభక్తుడైన మోడీ రియాక్షన్ ఏంటి? చిన్న దేశాలైనా పెద్ద దేశాలైనా ఇప్పుడు చాలా తీవ్రంగా వాటిని వ్యతిరేకిస్తున్నాయి. యూరోపియన్ దేశాలు గాని, చైనా గాని, కెనడా గాని, ఈవెన్ చిన్న దేశాలు కూడా, మెక్సికో, టర్కీ అని మీరు అన్నట్టు చిన్న దేశాలైనా పెద్ద. కానీ భారతదేశంలో దానికి భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ అయింది మొన్నటి వరకు. అవును, పార్లమెంట్ సెషన్ లో ప్రతిపక్షాలు కోరాయి పార్లమెంట్ లో దీని మీద చర్చ జరగాలి, ట్రంప్ తీసుకునే టారిఫ్లు పెంచే విధానం మీద మనం ఎట్లా ఎదుర్కోవాలి, అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి, ప్రభుత్వం దీని మీద ఏం చేస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఆయన ట్రంప్ గారు ఎన్నికైనప్పటి నుంచి ఆయన చెప్తున్నారు. అలాగే ప్రమాణ స్వీకారం తర్వాత చెప్తున్నారు, ఏప్రిల్ 2 నుంచి నేను రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తాను అని చెప్పేసి అది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. కానీ దీని మీద ఎక్కడ చర్చ లేదు. మన ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చ లేదు. అంటే వీళ్ళకి పార్లమెంట్ మీద గౌరవం లేదు. ప్రతిపక్ష పార్టీలని కలుపుకొని ఒక చర్చ చేద్దాం, ఒక ఆలోచన చేద్దాం, ఆలోచన నుండి భారతదేశం ఎట్లా ఎదుర్కోవాలి దీన్ని అన్నదాని మీద లేదు. మూడోది డైవర్ట్ చేసేటట్టు మోడీ గారి ఉంది. ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఆయన ఇప్పుడు మరి అందరూ విశ్వగురువు అన్నారు. మీరు ఒక మాట ట్రంప్ గారు, నేను అన్నది అదే, ట్రంప్ నాకు మంచి మిత్రుడు. ట్రంప్ గారు కూడా అదే అన్నారు, మోడీ గారు నాకు మంచి మిత్రుడు, కానీ ఆయన మాకు మంచి చేయటం లేదు, అందువల్ల మేము టారిఫ్లు విధించక తప్పదు, మా దేశం మేము చూసుకోవాలి, మా స్నేహం మాత్రం బాగుంటుంది. ఏంటది? రెండు దేశాల మధ్య స్నేహం అంటే, లేదు ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం అంటే మోడీ గారు ఇద్దరికీ లాభం ఉండాలి. మోడీ ఏం ప్రయత్నించలేదా? ఏకంగా అమెరికానే పోయి మాట్లాడి వచ్చాడు కదా. అమెరికా పోయి మాట్లాడిన తర్వాతే గందరగోళం అందా. ఇప్పుడు ట్రంప్ గారు 1 by 1 చెప్తున్నారు. దాని మీద ఎక్కడ ఖండన లేదు మోడీ గారు. అటు పార్లమెంట్ లో లేదు, ఇటు బయట లేదు. ఆ విషయం తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు సీరియస్ గా భారతదేశంలో అనేక రంగాలు ఉన్నాయి. ఫార్మస్యూటికల్ రంగం గానీ, అగ్రికల్చర్ రంగం గానీ, లేదు టెక్స్టైల్స్ గానీ, అనేక సీ ఫుడ్ గానీ, వీటివన్నీ ఏదైతే మన ఉత్పత్తి, ఇందులో కీలకమైనది కూడా ఏంటనంటే భారతదేశం అమెరికా మధ్య వ్యాపారంలో అమెరికాకి ఎగుమతి చేసేవి చాలా ఎక్కువ, $74 బిలియన్. కానీ మనం అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులు తక్కువని. అందుకే మనం వాణిజ్య లోట్లో లేం. అమెరికాతో వ్యాపారంలో, వాణిజ్యంలో మనకి మిగులుంది, అది కూడా తక్కువ కాదు, సుమారు $47 బిలియన్ అని చెప్పి. వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ఆటోమేటిక్ గా మరి తేల్చుకుంటాయి ఆ కంపెనీలు. ఇప్పుడు ఆ కంపెనీలో ఇప్పుడు అడుగుతుంది అదే, మీరు మాట్లాడాలి ఇమీడియట్ గా, మీరు దీని మీద చేయాలని. ఇప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మేము బైలాటరల్ ట్రేడ్ కి వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఈ సుంకాల గురించి మేమేం మాట్లాడటం లేదు, అమెరికా భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కోసం మేము ఇప్పుడు చర్చలు జరుపుతున్నాం, దాని దిశగా మేము ముందుకెళ్తున్నాం అని చెప్పి. వ్యాపారం బైలాటరల్ ది అవ్వచ్చు, కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దానికి లోబడి ఉండాలన్నది ఆల్రెడీ WTOలో భాగస్వామైన దేశాలు. అసలు WTOయే అమెరికా సృష్టి పెట్టింది.
ఇప్పుడు అమెరికా మారుస్తుంది. ఇప్పుడు అమెరికా మారుస్తుంది ఏంటి? ఇప్పుడు మాకు ప్రపంచంతో సంబంధం లేదు, మా అమెరికా ఫస్ట్, ప్రపంచీకరణ కాదు, మాది అమెరికాలో మా ఇండస్ట్రీని అమెరికాలో మేము కాపాడుకుంటాం. కానీ ఇది అందుకే ట్రంప్ గారు చెప్పినవి, మా ట్రేడ్ డెఫిసిట్ తగ్గాలి, మా వాణిజ్య లోటు తగ్గాలి, దానికోసమే ఇది చేస్తుంది, మాకు బాగా అమెరికాలోనే వస్తువులు ఉత్పత్తి కావాలి. కానీ గత 40-50 ఏళ్లుగా మీకు అమెరికా తీసుకొచ్చిన విధానమే ఇది. అందుకే అప్పుడు ట్రేడ్ యూనియన్స్ కానీ భారతదేశంలో వామపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ చాలా స్పష్టంగా చెప్పాయి, ఈ విధానాలు, ప్రపంచీకరణ విధానాలు భారతదేశం మీద తీవ్రంగా ప్రభావం పడతాయి. ఇందులో మనకి ఎక్కడ లాభదాయకం ఉందో దాని వరకు పరిమితం అవ్వాలి తప్ప మనం అమెరికాతో మిత్రత్వం సరికాదు, అమెరికాతో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది, అమెరికా స్వలాభం కోసమే చేస్తుంది, మనకి మన స్వలాభం మన భారతదేశానికి కావాల్సింది మనం ఖచ్చితంగా చూసుకొని నిలబెట్టుకోవాలి అన్నది 91 నుండి చెప్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 30 రంగాలకు సంబంధించిన వస్తువులు, 6 ఏమో వ్యవసాయ రంగ ఉత్పత్తులు, మిగతా అన్ని ఒక 24 దాకా పారిశ్రామిక, ఇవన్నిటి మీద ప్రభావం పడితే ఉపాధి మీద కానీ నిరుద్యోగం మీద, దేశ ఆర్థిక పరిస్థితి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? అసలు ఇప్పుడే నిరుద్యోగ రేటు రోజు రోజుకు పెరుగుతుంది అనుకుంటున్న భారతదేశంలో ఆర్థిక పరిస్థితి అంత మాత్రం జనానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఈ జనం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నాడు మోడీ సర్కార్? దీని మీద కీలకంగా పడేది పరిశ్రమ మీద పడుతుంది. ఎగుమతి చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల మీద ప్రభావం పడితే ఆ పరిశ్రమాధిపతులు, యజమానులు ఏం చేస్తారంటే దాన్ని ఉద్యోగుల మీదకి, కార్మికుల మీదకి తీసుకెళ్తారు. అంటే కార్మికులు ఉపాధి కోల్పోవచ్చు, ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చు, అలాగే దానికి సంబంధించినవి ఏజెన్సీలు వాటి మీద ప్రభావం పడుతుంది. అందువల్ల ఇది ఒక్కదాని మీద ప్రభావం కాదు, ఉపాధి మీద ప్రభావం పడుతుంది, ఆదాయాల మీద ప్రభావం పడుతుంది, నెక్స్ట్ ధరలు మీద ప్రభావం పడుతుంది, రోజువారీ జీవనం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే నా ఆదాయం తగ్గిందో అది మిగతా నా కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే భారతదేశంలో ఏవైతే నేను వినియోగిస్తానో ఆ వినియోగించే వస్తువుల్ని నేను తగ్గిస్తాను, నా ఖర్చు తగ్గిస్తాను. అప్పుడు ఏమవుతుంది? అది దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల ఇది చిన్న విషయం కాదు, దీన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం ఆలోచించి చెయ్యాలి అన్నది. కానీ అటువంటి చర్యలు మన మోడీ ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి స్టాక్ మార్కెట్ కుదేలవుతుంది, లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి అందులో అని అంటున్నారు. దానికి కొంతమంది విశ్లేషకులు ట్రంప్ విధానాలే కారణం, ఈ టారిఫ్లో ఎఫెక్ట్ అని అంటున్నారు. అసలు దానికి దీనికి లింక్ ఏంటి? ఎందుకు అట్లా స్టాక్ మార్కెట్ కుదేలవడానికి కారణం ఏంటి? స్టాక్ మార్కెట్ కుదేలవడానికి కారణం ఏంటి అని అంటే ట్రంప్ అన్ని దేశాల మీద, ప్రపంచంలో అనేక దేశాల మీద విధించిన సుంకాల వలన ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ ప్రభావం పడిన ఇండస్ట్రీస్ తాలూకా షేర్లు మార్కెట్ లో నష్టపోతున్నాయి. అదే నష్టం ఈ రోజు పేపర్ లో వచ్చింది. అదే ఇప్పుడు అమెరికాలోనే చాలా సివియర్ గా దెబ్బతిన్నారని. కానీ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం పడడం, స్టాక్ మార్కెట్ లో $14 ట్రిలియన్ నష్టం వచ్చిందని మన దగ్గర కూడా చెప్తున్నారు. 12-13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైందని చెప్పినని. అవి ఆవిరైన సంస్థలకు కాదు, అది సంస్థలకు కొంత వాళ్ళ విలువ తగ్గొచ్చు, కానీ ప్రభావం అందులో ఉన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ గానీ, లేకపోతే మధ్యతరగతి ఉద్యోగులు గానీ, లేకపోతే కొంత ఆదాయం కలిగిన వారు గానీ కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మీద ప్రభావం పడుతుంది, వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు నష్టపోతే మళ్ళీ అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. కంపెనీల మీద ప్రభావం కన్నా స్టాక్ మార్కెట్ క్రాష్ అన్నది మనం ఎందుకనంటే మన మోడీ గారు కూడా స్టాక్ మార్కెట్ ని చూడండి, స్టాక్ మార్కెట్ భూమిలోకి వెళ్ళిపోయింది, స్టాక్ మార్కెట్ ముందుకెళ్ళింది మేము వచ్చిన 10 ఏళ్లలో అని చెప్పాను. ఇన్ని ఒడిదుడుకులు వచ్చి ఎవరు నష్టపోతున్నారు? అందువల్ల స్టాక్ మార్కెట్ ప్రభావం కన్నా మీకు సుంకాల విధింపు అన్నది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావం ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు అని అంటే డైరెక్ట్ గా
ప్రజల ఉపాధి మీద, ప్రజలు వినియోగించే ధరల పెరుగుదల మీద ప్రభావం పడుతుంది కాబట్టి అది ఎక్కువ ప్రభావం స్టాక్ మార్కెట్. మీరు మొత్తంగా మాట్లాడింది మోడీ ఫెయిల్యూర్, మోడీ దౌత్యం ఫెయిల్యూరు లేదనుకుంటే ఆ సుంకాల గురించి మాట్లాడడం కానీ అవన్నీ తీరులో చెప్పారు. వాస్తవానికి చైనా మీద 34% ఉంది, మన దేశం మీద 26% ఉంది. ఇది మోడీ ఫెయిల్యూరు. కేవలము రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక ఫోన్ కాల్తో ఆపిన అతను తన ట్రంప్ సన్నిహితుడు, ట్రంప్ మిత్రుడు. అట్లాంటి టైంలో భారతదేశాన్ని బలి పెడతారని మీరు ఎట్లా అంటారు? భారతదేశ ఎఫెక్ట్ అవుతున్నా మోడీ చూస్తూ ఎట్లా ఊరుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు? ఊరుకున్నారంటే ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఆయన వచ్చిన తర్వాత తీసుకున్న విధానాలు, మీకు ఉద్యోగ కల్పన లేదు, ధరల పెరుగుదల ఆపలేదు, రూపాయి పతనం అవుతూనే ఉంది. ఇప్పుడు దీని వల్ల ఇంకా సుంకాల వల్ల ఇంకా పతనం అవుతుందని చెప్పి వచ్చింది. ఇప్పటికే 86 రూపాయలకి రూపాయి వచ్చిందని. అప్పుడు 60 రూపాయలు ఉంటేనే గగ్గోలు పెట్టిన మోడీ గారు 2013 ఎన్నికల సందర్భంగా, 14లో జరిగిన ఎన్నికల సందర్భంగా మాట్లాడింది. మరి ఇప్పుడు ఇవన్నీ ఆయన ఎక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే మీకు ఆయన ఎంతసేపు ఇతర విషయాల మీదకి వెళ్ళారు. ఇతర విషయాలు ఆయనకి కావాల్సిన విషయాలు, దేశానికి కావాల్సిన విషయాలు, దేశ ప్రజలకు కావాల్సిన విషయాలు, దేశంలో ఉన్న కార్మికులకి ఉద్యోగులకి కావాల్సిన విషయాలు, లేదు దేశంలో ఉన్న రైతులకి కావాల్సిన విషయాలు, వాటి మీద కాకుండా వీటికి సంబంధించి. అలాగే కీలకంగా మోడీ గారు తన విధానం ఏంటి అని అంటే పెద్దవాళ్లు పెరిగితే ఆటోమేటిక్ గా పేదలకి న్యాయం జరుగుతుంది అనే సిద్ధాంతం చెప్తారు ఆయన. అందుకే ఇప్పుడు అదానీ గారు అంతగా ఎదిగారని లేదు, బిలియనీర్లు పెరిగారని, పెరిగారని మా దగ్గర మేము వచ్చినప్పుడు 100 మందే ఉన్నారు, ఇప్పుడు 200 మంది పెరిగారని. కానీ బిలియనీర్లు పెరగడం వల్ల వాళ్ళకి సంపద పెరుగుతుంది తప్ప ఉపాధి కల్పనలో, లేకపోతే జీతాల పెరుగుదలలో, లేదు ప్రజలకి ధరలు దీంట్లో ఎక్కడ మోడీ గారు చేయటం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన డైవర్షనరీ టాక్టిక్స్ చేస్తున్నారు, వాటిని పక్కన పెడుతున్నారు. గత 10 ఏళ్ళుగా చూస్తున్నాం మనం. ఇప్పుడు 11 ఏళ్ళు కూడా, రేపు మే వస్తే 11 ఏళ్ళు కూడా కంప్లీట్ అవుతాయి. అందువల్ల ఆయన ఏం చేస్తున్నారు అన్నది మీరు తీసుకుంటే అది ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు మన దేశానికి మేలు జరగాలంటే మోడీ ఎట్లాంటి విధానాలు అవలంబించాలి? ఈ ట్రంప్ సుంకాల విషయంలో ఎట్లా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మొదటి నిర్ణయం ఏదైతే సుంకాల వలన ఏ పరిశ్రమల మీద ప్రభావం పడుతుందో ఆ పరిశ్రమల మీద పడే భారాన్ని కార్మికుల మీద, ఉద్యోగుల మీద, ప్రజల మీదకి వెళ్లకుండా తీసుకునే చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి, మోడీ ప్రభుత్వం చేపట్టాలి. అంటే అర్థం ఏంటి? సుంకాల వలన మన వ్యాపారం మీద, మన వ్యాపార సంస్థ మీద పడితే నార్మల్ గా యజమానులు ఏం చేస్తారంటే దాన్ని ప్రజల మీదకి తీసుకెళ్తారు, లేదు ఉద్యోగుల మీదకి తీసుకెళ్తారు. వాటి మీదకి వెళ్లకుండా మోడీ గారు ప్రభుత్వం నుండి అటువంటి చర్యలు చేపట్టాలి. రెండోది, అసలు భారతదేశంలో మనం విస్తరించేటట్టు దేశాలకి, అమెరికా కాకుండా ఇతర దేశాలకి వెళ్ళేటట్టు ప్రత్యామ్నాయం, అలాగే భారతదేశంలో ప్రజలకి ఆ వస్తువుని తీసుకెళ్లేటట్టు ఇట్లా మీకు ఆలోచన చేస్తే దేశం మీద పడే ప్రభావాన్ని దేశంలో ఉన్న ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటువంటి చర్యలు మోడీ గారు చేపట్టాలి. థ్యాంక్ యూ రాజు గారు. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ మన దేశం మీద ఎట్లా ఉంటుంది, వాటి మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, మన దేశం మోడీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.